ధర్నా చౌక్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే 2024, 25, 26లో రిటైర్డ్ అయినటువంటి వారికి ఆ యొక్క పెన్షన్లు దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, జిఎస్ కానీ, టీజీఎల్ఐసి కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇవ్వక నెలకి 700 కోట్లు విడుదల చేస్తుంది. అది కేవలం కొన్ని ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, అందరికీ కేవలం ఉపాధ్యాయులకు ఇవ్వట్లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉపాధ్యాయులకు, తర్వాత ఉద్యోగస్తులకు, అందరికీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి విడుదల చేస్తున్నారు. కేవలం పెన్షన్ల కోసం విడుదల చేయటం లేదు. ఎట్లా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది మీరు రిటైర్డ్ అయ్యి, మీ బెనిఫిట్స్ మీకు రాకపోవడం వల్ల ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది? హెల్త్ పరిస్థితి నాది బాగా. నేను 2016లో రిటైర్డ్ అయ్యాను. నా పరిస్థితి బాగానే ఉంది. 2024, 25, 26లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికి దాదాపుగా 57 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాలకు కారణం ప్రభుత్వ ఆత్మహత్యలుగానే, ప్రభుత్వం యొక్క హత్యలుగానే మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా సరే ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని విడనాడి మాకు రావాల్సిన, మా పెన్షన్లకు, మిత్రులకు రావాల్సినటువంటి బకాయిలు తక్షణమే విడుదల చేసి వాళ్ళు చనిపోకుండా ఉండటానికి ప్రభుత్వం వెంటనే తక్షణమే ఎక్కువ మొత్తంలో కొన్ని కోట్ల యొక్క బ్రాండ్ని విడుదల చేస్తూనే వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంది. మాము దాచుకున్నటువంటి సరెండర్ లీవ్ కానీ, జీపీఎఫ్ కానీ, జిఎస్ కానీ, టీజీఎల్ఐసి కానీ ఇవ్వక ఆదాని అంబానీలకు మోస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అట్టే ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్టే ఉంది.